ఎన్ని మొటికాయలు తిన్నా విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది తీరు మారలేదు. రోగుల ఇబ్బందులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు, వాస్తవ పరిస్థితులను బయటపెట్టేందుకు ప్రయత్నిస్తే ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు ప్రతినిధులపై దౌర్జన్యానికి దిగారు. ఈ ఘటనపై స్పందించిన మంత్రి కామినేని శ్రీనివాస్ విచారణ జరిపిస్తామన్నారు. సమాజంలో సామాన్య జనానికి ఎదురవుతున్న సమస్యలను వెలుగులోకి తేవడం పాత్రికేయుల విధి. ఈ బాధ్యతను ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు సమర్థవంతంగా నిర్వహిస్తోంది. ఇదే విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రి సిబ్బందికి తప్పుగా కనిపించింది. విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలోని సమస్యలను బయటపెట్టేందుకు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు ప్రతినిధులు అక్కడికి వెళ్లారు. ఆసుపత్రి అధికారుల నుంచి అనుమతి పొందేందుకు, సుస్పష్టమైన సమాచారం తీసుకునేందుకు వేచి చూస్తున్నారు. ఈ తరుణంలో ఆసుపత్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ రాధాకృష్ణ ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు ప్రతినిధులపై విరుచుకుపడ్డారు. ఆసుపత్రి లోపలికి మిమ్మల్ని ఎవరు రానిచ్చారంటూ వాగ్వాదానికి దిగారు. ఆయన ఆదేశాలతో సెక్యూరిటీ సిబ్బంది మూకుమ్మడిగా ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు ప్రతినిధులపై దాడికి దిగారు. డాక్టర్ రాధాకృష్ణ కూడా తక్కువ తినలేదు. ఆసుపత్రి ప్రాంగణం వదిలి వెళ్లకపోతే పోలీసు కేసు పెడతామంటూ హెచ్చరించారు. మీడియా ప్రతినిధులను బయటికి గెంటేయాలంటూ పరుష పదజాలంతో తీవ్ర దుర్భాషలాడారు. ఓ సందర్భంలో ఈనాడు ప్రతినిధి గొంతు పట్టుకున్నారు. విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో ఈ తరహా ఉదంతాలు కొత్తేమీ కాదు. ఆసుపత్రిలో జరిగే అక్రమ వ్యవహారాలు, అన్యాయాలను బయటపెట్టేందుకు ప్రయత్నించడం పెద్ద తప్పిదంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. సమాచారం కోరితే చెప్పేందుకు విముఖత ప్రదర్శించడమే కాక ప్రభుత్వాసుపత్రిని ప్రైవేటు ప్రాంగణంగా, నిషేధిత ప్రదేశంగా మార్చేందుకు కూడా వెనకాడడం లేదు. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు ప్రతినిధులపై దాడిని వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఖండించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. డిఎంఈ గారికి ఇమీడియట్గా నాకు వెళ్ళి ఎంక్వైరీ చేసి నాకు రిపోర్ట్ ఇమ్మన్నాను. దాని మీద ఏం జరిగిందో చూసి తప్పకుండా సంబంధిత వ్యక్తుల మీద డెఫినెట్గా చర్య. అది కరెక్ట్ కాదు. ఎందుకు జరిగిందో నేను తెలుసుకుంటాను. జరగకూడదు. ఎందుకంటే మేము చేసేది హాస్పిటల్లో మేము చేసే ఏ మంచి పని అయినా మీ ద్వారానే ప్రజలకు తెలవాలి. అట్లాంటిది మీ మీద ఎందుకు జరిగిందని చేసి ఇక ముందు జరగకుండా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు కూడా ఎందుకు జరిగిందో ఏం జరిగిందో తప్పు ఒప్పులు నిర్ణయించి డెఫినెట్గా యాక్ట్ చేస్తాం. 3 నెలల క్రితం విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో ఓ చిన్నారి అపహరణకు గురైన ఉదంతం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి మొదలు వైద్యశాఖ ఉన్నతాధికారులంతా ఆస్పత్రి తీరు మార్చేందుకు, సిబ్బందిలో పరివర్తన తీసుకొచ్చేందుకు కృషి చేశారు. అయినా ఆస్పత్రి పాత వాసనలు వదల్లేదు. రోగుల తలరాతా మారలేదు.